వరుసనే ఆర్చీలండి, 4 ఆర్చీలు ఉన్నాయి. ఇదిగోండి దేవుడి గుడికి వెళ్ళే ఆర్చి, మెయిన్ ఆర్చి అన్నమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి ముందు కొబ్బరికాయలు అవి ఇవి అన్నీ అమ్ముతుంటారు సైడ్ అంతా. ఇదిగోండి మీకు ఇంకో ఆర్చి కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే దేవాలయం వస్తుంది అన్నమాట. చిన్న దేవుడండి, పెద్ద పెద్ద గుడి కూడా కాదు, కానీ ఫేమస్, చాలా ఫేమస్. ఎంత పెద్ద ఫేమస్ అంటే ఆ ఊరికే ఆ అమ్మవారు ఫేమస్ అంట, పోలేరమ్మ గారు. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారుగా, వెళ్ళి కొబ్బరికాయలు తీసుకున్నాను అమ్మవారికి కొట్టుకోవటానికి. ఒకసారి కొబ్బరికాయ ఇక్కడే తీసుకొని అమ్మాన ఒక కర్పూరం కూడా ఇచ్చాడండి, 5 రూపాయలు. కొబ్బరికాయ మాత్రం 25 రూపాయలు మేలేనండి. అదిగోండి నాకు కనిపించే పెద్ద కాయ తీసుకున్నాను, ఇచ్చారు ఆయన. ఇచ్చి 5 రూపాయలు కర్పూరం అండి, 25 రూపాయలు కొబ్బరికాయ, 5 రూపాయలు కర్పూరం. హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు, ఒక 100 రూపాయలు చేతులు పట్టుకొని వచ్చేసాను. 20 రూపీస్ అండి ఆటో, ఎక్కడెక్కి ఎక్కడ దిగినా, మనం ఎక్కడన్నా ఎక్కనండి 20 రూపాయలే. ఆటో వాళ్ళు మళ్ళీ మనకు చెప్తారేమని, అమ్మ మీరు కొత్తగా వచ్చారు, తెలియని వాళ్ళు ఎక్స్ట్రా అడగొచ్చు, 20 రూపాయలు ఇచ్చి ఎక్కండి. చాలా బాగుందండి మంచితనం. మనకి ఈ రోజుల్లో అలాగెవరండి చెప్పేది, మాకెందుకు అనుకునే రోజుల్లో. కానీ దారిలో పూలు దండలు అన్నీ ఉన్నాయి. అమ్మవారికి మొక్కున్నాము, దండం పెట్టుకున్నాము. బాగుంది అమ్మవారి గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడి నుంచి ముందు దాకా కూడా ఆటోలు వస్తుండే. ఈ కొబ్బరికాయలు కొనుక్కొని ఈ షాపులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ షాపులన్నీ కూడా ఫోటోలు తెద్దామన్నట్టు దిగాను నేను. ఇదిగోండి ఆర్చి వచ్చేసాం, దేవుడి గుడి దగ్గర ఆర్చి, ఇదే ఆర్చి. ఈ ఆర్చి దగ్గర నుంచి ఈ ఆర్చి ఎంత ఉందో అంత లోపలే దేవుడండి. ఇంకా మనం అవతలకి వెళ్ళని అవసరం లేదు, ఇక్కడే దేవుడు. ఇంకా ఆర్చి ఉంది, ఆర్చి వరకే దేవుడు. వెనక మళ్ళీ షాపులు అంగళ్ళు అన్నీ ఉన్నాయి. అది ప్రస్తుతం. అంటే నేను అడ్డంగా తెద్దామనుకున్నాను గుడిని, నిలువుగా అయితే షార్ట్ కదా, గబక్కన వీడియో చేద్దాం అన్నట్టు తిప్పానండి. అందువల్ల ఇట్లా తిరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది. ఇంకా మళ్ళీ ఆ ఊరి నుంచి దూరంగా వచ్చేసాను కాబట్టి నేను ఇంకా ఇది అట్లాగే ప్రజెంట్ చేయాల్సి వచ్చింది, క్షమించండి. ఇంకోటి ఏంటంటే అక్కడ శుభ్రంగా దేవుడికి టెంకాయ కొట్టుకున్నాము. ఈ సింహం బొమ్మ ఉంది, ఆ బొమ్మకు కూడా దండం పెట్టుకున్నాము, అమ్మవారిని చూసుకున్నాము. అక్కడ పసుపు కుంకుమ ఇచ్చారు ఆయన, తీసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరానండి. ఆ వీధి అంతా రాజా వీధి అంట, అదిగోండి అమ్మవారు రాజా వీధి అని చెప్తున్నారు. రాజా వీధి అంటే ఎవరైనా రాజాగారు ఎవరు అని అంటే వెంకటగిరి రాజావారంటండి. ఆయన వెంకటగిరి రాజులకు సంబంధించిన వంశమట, వాళ్ళు వెంకటగిరి రాజా వాళ్ళట, అట్లా చెప్పారు మనకి. ఆయన ఆ వీధి మొత్తం ఆయనదేనంటండి. ఆ ఊర్లో ఏదైనా సరే అవసరమైతే ఆయన సహాయం చేస్తారట.